నమస్కారం. రేషా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. ప్రేక్షకులకు శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వార్తలో ముందుగా హెడ్లైన్స్. ప్రకృతితో ముడిపడిన పండుగ ఉగాది. ఎంపీ దగ్గుపాటి చేతుల మీదుగా పురస్కారాలు ప్రదానం. కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలి. ఉగాది వేడుకల్లో మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్. జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా ఉగాది వేడుకలు. ఆకట్టుకున్న విద్యార్థుల పంచాంగ శ్రవణం. ఎమ్మెల్యే గోరంట్ల దంపతులకు ఘన సత్కారం. మర్ని వాసు కుటుంబ సభ్యులచే నిర్వహణ. పరాభావనామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రకృతితో ముడిపడిన పండుగ ఉగాది అని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. కాలం ఒక ప్రచారం లాంటిది. గడిచిన రాబోయే కాలం ఎలా ఉండబోతుంది అన్నది ఉగాది పంచాంగం అందిస్తుందన్నారు. ఆమె చేతుల మీదుగా పలువురికి పురస్కారాలు అందజేశారు. తెలుగు క్యాలెండర్ మారడమే కాకుండా ప్రకృతి పురవిప్పి నాట్యమాడుతూ కొత్త చిగురుతో ఆహ్వానం పలికేది ఉగాది అని ఆమె పేర్కొన్నారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పురస్కార మహోత్సవం స్థానిక జేకే గార్డెన్లో ఎంపీ పురంధరేశ్వరి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగింది. ఆత్మీయ వాతావరణంలో సందడిగా సాగిన ఈ వేడుకల్లో కవి పండితులకు, కళాకారులకు సత్కారం చేశారు. ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ప్రిన్సిపల్ పశుమర్తి శ్రీనివాస శర్మ శిష్య బృందం నృత్య ప్రదర్శనతో అలరించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం పుల్లల సత్యనారాయణ పంచాంగ శ్రవణం చేశారు. ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చి చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకట్రాజు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పెక్కి నాగేంద్ర, బత్తుల వెంకటలక్ష్మి, ఓల్లెటి సత్యనారాయణ చేతుల మీదుగా మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, తెలుగు వెలుగు అరిపిరాల నారాయణరావు, దోర్బల ప్రభాకర్ శర్మ, సిహెచ్ కూర్మయ్య, తలారి వాసు, జిత్ మోహన్ మిత్ర, గూటం స్వామి, చాగంటి మాలతి, శ్రీపాద సీతా మహాలక్ష్మి, గొడవర్తి రమాదేవి, సీనియర్ జర్నలిస్ట్ సచ్చ తదితరులను సత్కరించారు. విద్యా సంస్థలకు మద్దతు ఇచ్చే విధంగా సదస్సులు నిర్వహిస్తూ జాతీయ అంతర్జాతీయ సదస్సులో పత్ర సమర్పణ చేశారు. నన్నయ్య విశ్వవిద్యాలయంలో ప్రధాన అంశాలు అందరికీ తెలియజేసేటువంటి నన్నయ్య వాటి సామాజిక సభల్లో డాక్టర్ వాసు గారు చేసే ప్రసంగాలు లేచినప్పుడు నీరు వేరు స్నానం చేస్తున్నాం కాబట్టి ఈ సభైంది అనేక విషయాలను మనకు అందిస్తూ మరింత పెంచుతూ అందించడానికి నాకు ఆస్కారం ఇచ్చిన సాధనంగా ఆహ్వానిస్తున్నాం. 10 వయసులో కూడా ఆధ్యాత్మిక ప్రధానాన్ని రాజమహేంద్రవరం ఆటోనగర్ జంక్షన్ లో సర్వసిద్ధి రాజబాబు గారి కృషిని అభినందిస్తూ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. నాగేంద్ర గారిని సాధారణంగా వేదిక 6,000 పాటలు పాడారు. అనేక మంది గాయకులు డాక్టర్ శ్రీపాద సీతామహాలక్ష్మి గారు తెలుగు ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తారు. ఈ పరాభవనామ ఉగాది సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని మాజీ పార్లమెంటు సభ్యుడు వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ఆకాంక్షించారు.
స్థానిక విఎల్పురం మార్గాన్ని ఎస్టేట్స్ లో ఉన్న వైసీపీ కార్యాలయంలో గురువారం పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. మార్గాని భరత ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. పర అంటే ఆదిశక్తి, భవ కంటే ఈశ్వరుడు అని వేద పండితులు పేర్కొంటున్నారని భరత్ అన్నారు. అందువల్ల పరాభవం అంటే చెడ్డ అన్నట్టు కాదని, అన్ని కుటుంబాలకు మంచి జరిగేలా ఆ ఆదిశక్తి ఈశ్వరుడు కలిసి ఆశీర్వదిస్తారన్నారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థించామన్నారు. సూపర్ 6 హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓబీఆర్ రాష్ట్రాల జేఈసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వైసీపీ సిఈసి సభ్యుడు రౌతు సూర్యప్రకాష్ రావు, వైసీపీ నాయకులు సంకిస భవానీ ప్రియ, వాసంశెట్టి గంగాధర్, మారుతి లక్ష్మి, మార్గాని సురేష్, మజ్జి అప్పారావు, మార్గాని రాము, వెంకే సురేష్, కానుబోయిన సాగర్, సప్ప ఆదినారాయణ, అనంతలక్ష్మి, కృష్ణవేణి, అను యాదవ్, ఆర్య చిన్ని, సుందర్ సింగ్, రొక్కం త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైసీపీ కార్యకర్తలు భరత్రామ్ ద్వారా చేయించిన ప్రమాద బీమా పత్రాలను అందజేశారు. ఓం కరుణాయే నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయే నమః, ఓం పద్మహస్తాయే నమః, మాలాధరాయే నమః, ఓం దేవ్యే నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధాయే నమః, ఓం సుప్రసన్నాయే నమః, ఓం విమలాయే నమః, ఓం విశ్వజన్యే నమః, ఓం తుష్ట్యే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతుష్కరింద్యే నమః, ఓం నిర్వన. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. తెలుగు ప్రజలే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి. ఈ కొత్త సంవత్సరం రోజు నుంచి కొత్త సంకల్పంతో, నూతన ఉత్తేజము, చైతన్యంతో ప్రజలందరూ కూడా ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ పరాభవ నామ సంవత్సరం అనగానే అందరం పరాభవ అంటే మనకి ఏదన్నా నష్టం జరుగుతుందా లేకపోతే పరాభవం అవుతుందా అనేది భావిస్తూ ఉంటారు. ఇప్పుడే వేద పండితులందరూ కూడా చెప్తా ఉన్నారు, పరాభవం అనగానే పర అంటే ఆదిశక్తి, భవ అంటే ఈశ్వరుడు, వీళ్ళిద్దరి యొక్క కలయికతో ఈ సంవత్సరము ఏర్పడింది. అంతా గొప్పగా మంచి జరగాలని మరి అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ నూతన సంవత్సరం నుంచి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న మరింత దేవుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఉండాలి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొకసారి రావాలి అని ఆ దేవాది దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాము. మరి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వానికి కూడా దేవుడు మరింత బుద్ధి ప్రసాదించి వాళ్ళు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకునే విధంగా దేవుడు ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మరింత బుద్ధి ప్రసాదించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ఎందుచేతనంటే సూపర్ 6 హామీలు ఇచ్చారు, 2 సంవత్సరాలు గడిచింది, మరి 3వ సంవత్సరంలో కూడా అడుగు పెట్టాము. 3వ సంవత్సరం యొక్క బడ్జెట్ కూడా మరి ప్రవేశపెట్టి ఉన్నారు. మరి ఏ రకంగా కూడా పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవట్లేదు. మరి ఈ ఉగాది రోజున దేవుడు ఈ కూటమి ప్రభుత్వానికి మరింత బుద్ధి ప్రసాదించి ప్రజలందరికీ కూడా మంచి చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి ఈ పరాభవనామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియపరుస్తాం. తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్లో పరాభవనామ సంవత్సరాన్ని పురస్కరించుకుని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పఠనం, పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కె వెంకటేశ్వర్లు బృందం మంగళనాద స్వరాలతో ఉగాది మహోత్సవాలకు శుభారంభ వాతావరణం కల్పించగా, అనుష బృందం ప్రార్థనా గీతంతో భక్తి వాతావరణాన్ని సృష్టించారు. అనంతరం అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను అధికారికంగా ప్రారంభించారు. శైరమిల్లి శివకుమార్ శర్మ, అవధాని శుక్ల యజుర్వేద పండితులు బోబరాజు కృష్ణవంశీ వేదపట్నం నిర్వహించి మహాదాశీర్వచనం అందించారు. ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, ఆర్ఎంసీ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ఇన్ఛార్జ్ ఆర్డీఓలు కె భాస్కర్ రెడ్డి, ఎంఆర్ఆర్ ప్రేమ్ కుమార్, జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఈవి సుబ్బారావు, జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, డిఆర్డీఏ పీడీబీ నగేష్, డిఐపిఆర్ఓ కె లక్ష్మీనారాయణ, డివిజనల్ పిఆర్ఓ ఎం లక్ష్మణాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
పరిచిమమ్ము సంతోష పెట్టమా భూమిలోని మానవులను కరుణతో కాయమా सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु दुष्प्रदोषापहं गंगा स्नान विशेष पुण्य फलदं गोदान तुल्यं ऋणां आयुर्वर्धिनोत्तमं शुभकरं गंगा स्नान विशेष पुण्యం కలుగుతుంది గోదానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది ఆయు వ్యయం 14 వృశ్చిక రాశి ఆదాయం 11 వ్యయం 5 ధనుస్సు రాశి ఆదాయం 14 వ్యయం 11 మకర రాశి ఆదాయం 2 సార్ ఒకసారి ఎలా చూడండి సార్. ఇటీవల 81వ సంవత్సరం జన్మదిన వేడుకలు జరుపుకున్న రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే కోరంట్ల బుచ్చయ్య చౌదరి ఝాన్సీ దంపతులకు ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ కుటుంబ సభ్యులు చేతుల మీదుగా పరాభవనామా ఉగాది సందర్భంగా ఘన సత్కారం చేశారు. పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని ఆదిత్యనగర్ లో ఉన్న మార్ని వాసు నివాసం వద్ద గురువారం ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల దంపతులను ఘనంగా ఆహ్వానించి భారీ సన్మాన పత్రం గజమాలతో ఘన సత్కారం చేశారు. ఇదే సమయంలో రూరల్ నియోజకవర్గంలో విశిష్ట సేవలందిస్తున్న డివిజనల్ మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు 40 మందికి జ్ఞాపికలను బహుకరించి దుస్తాలతో సత్కరించి అభినందించారు. గోరంట్ల మాట్లాడుతూ మార్ని వాసు ఆధ్వర్యంలో తనకు సన్మానం చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు. 4 దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న తనకు ఇటువంటి సన్మానాలు మరింత ఉత్సాహాన్నిస్తాయన్నారు. మార్ని వాసు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి గోరంట్లు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్, కిరణ్ గోరంట్ల, వాసిరెడ్డి రాంబాబు, వెలుగుబంటి రఘురాం, వెలుగుబంటి ప్రసాద్, మార్గాని సత్యనారాయణ, పండూరి అప్పారావు, గంగిన హనుమంతరావు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, మద్దామణి, గంగిన జాహ్నవి, బొప్పాన శ్రీనివాస్, పెండ్యాల రామకృష్ణ, మార్ని వాసు కుటుంబ సభ్యులు మార్ని సత్యనారాయణ, మార్ని పాపారావు చౌదరి, మార్ని శ్రీను, మట్టా శ్రీను తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉగాది సంబరాలని వేడుకగా చేయటం మారిన వాసు గారికి, సోదరులు సత్యనారాయణ గారికి అలవాటు. వారి కుటుంబ సభ్యులంతా కూడా ప్రతి సంవత్సరం ఉగాది నాడు సంబరాలు చేసి అధికారులను కానీ ప్రజాప్రతినిధులు కానీ సన్మానించి ఒక సంబరంలాగా చేసి తెలుగు సంవత్సరాదిని ఘనంగా చేస్తారు. ఈ సంవత్సరం కూడా పరాభనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేశారు. మరి ఈ రోజున అందరం కూడా తెలుగు వాళ్ళం పాడి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రహస్థితిలో బాగుండాలని, ఆధ్యాత్మిక చింతనతో కార్యక్రమాలు నడవాలని, సుభిక్షంగా ఉన్నప్పుడే దేశం కానీ రాష్ట్రం కానీ బాగుంటుందన్న లక్ష్యంలో ఉన్నాం మనం. ఈ సంవత్సరం బాగుంటుందని ఆశాభావం ఉంది. వర్షాలు కూడా సకాలంలో పడతాయన్న నమ్మకం ఉంది. ఎల్లినో ప్రభావం ఉన్నా కూడా పంటలు సమృద్ధిగా పడతాయి అనేది ఇవాళ శాస్త్రం చెప్తా ఉంది. అలాగే అందరి జీవితాల్లో వెలుగులు ఉంటాయని, సస్య రక్షణ జరుగుతుంది, శిష్ట దక్షిణ జరుగుతుంది అనే భావనలో ప్రజలంతా ఉన్నారు. ఇవాళ పరాభనామం అంటే ఎవరైతే చెడు తలపెట్టారో చెడు చేసిన వాళ్ళందరికీ పరాభవం తప్పదనేది పరాభనామ సంవత్సరం యొక్క ఉద్దేశంగా భావిస్తూ ఉన్నాం. మరొకసారి వాసు గారి కుటుంబ సభ్యులందరికీ, నన్ను నా శ్రీమతిని కూడా పిలిచి వారికి సన్మానం చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, ప్రజాసేవలో నిమగ్నమే మాకు సన్మానాల సంబరాల కంటే
తృప్తి అయితే ఉండదు. పేద ప్రజలకు సంక్షేమాని కోసం కృషి చేసి వారి సహాయ సహకారాలు అందించినప్పుడే తృప్తి అని సవినీయంగా మనం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరాభవనామ ఉగాది అందరికీ ఉగాది పురస్కారాల కార్యక్రమం ఇక్కడ మనం ఈవేళ మనకి పిడింగొయ్య మా ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా ఎమ్మెల్యే గారు దంపతులను మేము ఆహ్వానించుకున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సంవత్సరం పొడుగుతూ అధికారులందరినీ ఉరకలు పరుకులు పెట్టించి పనులు చేపిస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు ఆయన చేతుల మీదుగా వాళ్ళకి ఏదైనా ఒక పురస్కారం ఇస్తే వాళ్ళు ఎంతో ఉత్సాహపడి వాళ్ళు పడ్డ కష్టం అంతా మర్చిపోయి మరలా ఆయనకి వెన్నంటి ఉండి ఆయన చెప్పిన పనులన్నీ చాలా ఉత్సాహంతో చేస్తారన్న ఆలోచనతో ఇవాళ ఈ యొక్క కార్యక్రమం ఎమ్మెల్యే గారు సూచనల మేరకు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజలు అందరూ వచ్చి అలాగే మీ మీడియా వారు మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ మీడియా ప్రతినిధులకి అలాగే తోటి సోదరులకు సోదరిమణులకు అలాగే అధికారులకు అందరికీ కూడా ఈరోజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆకాంక్షించారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని స్థానిక తిలక్ రోడ్డు రెడ్డిస్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పంచాంగ శ్రవణానికి ఆయన కుటుంబ సభ్యులైన మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, ఆయన సోదరి అపర్ణ తదితరులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి హాజరయ్యారు. అలాగే వారితో పాటు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా వినాయక పూజ చేసి బ్రాహ్మణులు పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు సంస్కృతి, వినూత్నం, పండుగలు విభిన్నమైనవి అని అన్నారు. ఉగాది పచ్చడి జీవితాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. పులుపు, తీపి, వగరు, చేదు, కారం వంటి రుచులు ఉంటాయన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే గోదావరి పుష్కరాలు నిర్వహించే గౌరవం తనకు దక్కిందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజా సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేయటం లేదని స్పష్టం చేశారు. నా రాజమహేంద్రవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పరాభవన సంవత్సర శుభాకాంక్షలు. పేరులోనే ఉంది పరాభవనామ సంవత్సరం. అంటే మన అందరం కూడా మన యొక్క అహంకారాన్ని జయించి గత అనుభవాల్ని నెమరవేసుకుంటూ జీవితంలోని ఒక స్పష్టమైన లక్ష్యంతో అటు వ్యక్తిగతంగాని ఇటు సమాజానికి ఉపయోగపడే విధంగా నాంది పలికే రోజు. ఇలాంటి ఒక రోజున ఏదైతే రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పండితుల యొక్క సమక్షంలో పంచాంగ శ్రవణం చేయడం, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం, నగర ప్రముఖులు మరి ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ పంచాంగ శ్రవణంలో పాల్గొవడం, వారు చెప్పిన రాశి ఫలాలు ఈ సంవత్సరం ఒక పనితీరును కూడా అవగాహన చేసుకుంటూ నాదైతే బాగానే ఉంది ప్రస్తుతానికి. కాబట్టి నగరపరంగా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఒక దిశ నిర్దేశించుకుంటూ ముందుకెళ్లే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అలాగే ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ ఈరోజు ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. ఆ జాబ్ క్యాలెండర్ ద్వారా ఏ ఉద్యోగాలు ఇవ్వబోతున్నామన్నది కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. నిన్ననే దివ్యాంగుల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటే ఓ పక్కన ఆర్థికపరమైన సమస్యలు ఎన్నైనా ఉండనివ్వండి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు ఒక సమిష్టిగా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న తరుణాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటా ఉన్నాం. ఈ ఉగాది పర్వదినాన మీ అందరి యొక్క జీవితాల్లోని అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరూ కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. చూస్తూ ఉన్నాం ప్రపంచ దేశాల్లోని ఏం జరుగుతూ ఉందన్నది, వారు ఎలా నడుస్తూ ఉందన్నది చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా మానవుడిగా చేయగలిగేది ఆ దేవుణ్ణి నమ్ముకోవడం, ఆధ్యాత్మిక ఆలోచనతోటి ముందుకెళ్ళడం, 10 మందికి ఉపయోగపడే విధంగా, సాయపడే విధంగా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరంగా గడిచిన 20 నెలల్లో
ఒక స్పష్టమైన ఆలోచనతో పనిచేస్తున్నాం. కూటమిని బలపరిచే విధంగా నాయకులందరూ కూడా సమన్వయంతో ముందుకు సాగాం. భవిష్యత్తులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తాం. రాబోయే పుష్కరాలను కూడా సమర్థవంతంగా నిర్వహించేందుకు కూడా ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం. ఓ పక్కన అధికారులను సమన్వయపరుచుకుంటూ కూటమి నాయకత్వం అంతా కూడా క్షేత్రస్థాయిలోని కోట్లాదిగా తరలి వస్తున్న భక్తులందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా కూడా పుష్కరాలకి ఏం చెయ్యాలన్న దాని మీద కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి కూడా ముందుకెళ్తా ఉన్నామని, ఇవన్నీ మానవుడిగా మేము చేసే ప్రక్రియలో క్రమంలో దేవుడి యొక్క కరుణ కావాలి. ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఈ కూటమి ప్రభుత్వం పైన ఉండాలి, మా పైన ఉండాలి, రాష్ట్ర ప్రజలపైన ఉండాలి. మరి ముఖ్యంగా ఈ స్థాయిలో నేను కానీ నా కుటుంబం కానీ రాజకీయంగా ఓటమి అనేది లేకుండా ముందుకు సాగడానికి కారణమైన రాజమహేంద్రవరం ప్రజలపైన కూడా ఆ దేవుడి యొక్క కరుణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రజలకు, రాజమహేంద్రవరం ప్రజలకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా వారు నమ్ముకున్న దైవం వారికి తోడుగా ఉండాలని, ఈ సంవత్సరం అంతా వారికి మంచి జరగాలని, వారి జీవితాల్లో సుఖం, సంతోషంతో, శాంతితో ఉండాలని, నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పంచపర్వములలో మహాపర్వమైనటువంటి అమావాస్య రోజున శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రం ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద బుధవారం దర్శ అమావాస్య ప్రయుక్త శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం జరిగింది. భారతదేశంలోని మొట్టమొదటిసారిగా వాహనంతో కూడుకున్న మహాలక్ష్మి హోమం జరగడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బ్రహ్మశ్రీ బోడెం నాగసత్య రవికుమార్ శర్మ ఆధ్వర్యంలో పండిత పురోహితుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సిజిసి మెంబర్ రావుతు సూర్యప్రకాష్ రావు, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, గార్లపాటి సూర్యనారాయణ దంపతులు, పెరుమాళ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దర్శ రోజు చేసే శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం చాలా పవిత్రమైందని, ఈ హోమం వలన శాంతి, దోష నివారణతో పాటు ధన సంపద కూడా కలుగుతుందని రవికుమార్ శర్మ తెలిపారు. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఉమా మార్కండయ్య, లలిత మండలి మహిళలు పాల్గొన్నారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి అమావాస్య త్రైలోక్యమోహిని లక్ష్మీదేవి హోమము, అలాగే సుదర్శన హోమము, అలాగే కుబేర హోమము, ఈ మూడు కూడా ప్రతి నెల కూడా ఈ అమావాస్య రోజున ఇక్కడ ఆనంద్ కళాకేంద్ర దగ్గర వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఎక్కడా కూడా ప్రతి మహాలక్ష్మీదేవికి అర్చన చేయాలి అంటే ప్రతి వారు కూడా శుక్రవారం చేయాలి, ఇటువంటివి చెప్తారు. కానీ అసలు మహాలక్ష్మీదేవి ఆరాధన చేయాలి అంటే అమావాస్య రోజు తప్ప ఇంకా ఏ రోజు కూడా చేయడానికి వీల్లేదు. అటువంటి మహాలక్ష్మి హవనాన్ని, అందులోనూ కూడా ఈ మంత్రముతోటి కూడుకున్న మహాలక్ష్మి హోమం ఇంకెక్కడా కూడా జరగదు. అలాగే ప్రతిసారి అందరూ కూడా మధు పుష్పం అంటే తేనెలో పుష్పాన్ని ముంచి ప్రతి ఒక్కళ్ళు కూడా హవనం చేస్తూ ఉంటారు. కానీ మధు పుష్పం అంటే విప్ప పువ్వు, విప్ప పువ్వుని, అలాగే సర్షపములు అంటే తెల్లవాళ్ళని
ఆవు నేతిని తేనెని కలిపి ఇక్కడ హోమం చేయడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. మహావైభవేతంగా సంవత్సర కాలం బట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మొన్న వార్షికోత్సవం తర్వాత కూడా ప్రతి నెల కూడా ఇక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత ఈ పూజలో పాల్గొన్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అమ్మవారి దగ్గర పూజ చేసిన రూపాయల్ని ప్రతి వాళ్ళకి కూడా ఇక్కడ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరం మొత్తము అంటే ఈ 12 నెలలు వార్షికోత్సవం ప్రారంభించి ఈ 12 నెలలు ఎవరైతే పూజ చేసుకుంటారో అమ్మవారి దగ్గర ఒక బంగారు కాయిన్ పెట్టడం జరుగుతుంది. ఆ కాయిన్ డ్రా తీసి సంవత్సరం తర్వాత వార్షికోత్సవం రోజు 12 మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి ప్రతి నెల కూడా చీరలు ప్రతి నెల కూడా చీర కట్టడం జరుగుతుంది. అది కూడా 12 నెలలు అయిన తర్వాత వార్షికోత్సవం రోజు డ్రా తీసి వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ ఆనంద కళా కేంద్రం దగ్గర వెంకటేశ్వరంలో జరుగుతుంది. నా పేరు బోడెం రవికుమార్ శర్మ. నేనే దీని ఆధ్వర్యం వహిస్తున్నాను. శ్రీ పరాభావనామ ఉగాది వేడుకలు స్థానిక శ్యామల నగర్లోని వించేసి ఉన్న శ్రీ పాత సోమాలమ్మ ఆలయంలో గురువారం ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం శ్రీ సోమాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఉగాది సందర్భంగా అమ్మవారికి పూలు పళ్ళు గాజులు చీరతో భారీ ఎత్తున సారిని సమర్పించారు. భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల రద్దీకి తగిన విధంగా ఆలయంలో గొర్రెల సురేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బారికెట్లు ఏర్పాటు చేసి దర్శనానికి అనుమతించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూలైన్లలో ద్రాక్షారసం మజ్జిగ మంచినీరు పంపిణీ చేశారు. పరాభవనామ ఉగాది సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆ అమ్మ దయతో చల్లగా చూడాలని ఆలయ అర్చకుడు చంద్రమౌళి గణేష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కోర్టు న్యాయమూర్తి కె ప్రకాష్ బాబు పలువురు నగర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలా ఉంది. అమ్మవారిని చూడండి తల్లి. నాయకు ఉంటామా లేదని కాదు, అమ్మవారిని 2 కళ్ళతో చూడండి అమ్మ. సరిపో 2 కళ్ళు ఎదుర్కోవాలి, ఎదురు చదువుకోవాలమ్మ. అమ్మవారి మీద ఉండాలమ్మా. అమ్మవారి మీద ఉండాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.